హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సండే. సండే అయితే నాకైతే ఈరోజైతే వర్క్ ఉంది. నేనైతే అనుకున్నాను ఈరోజైతే వర్క్ ఉండదు అని. నాకైతే ఈరోజైతే వర్క్ ఉంది. నేనైతే మార్నింగ్ లేసేసి నా వర్క్ అయితే వచ్చేసాను. ఏంటంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే కొంతమందికి సండే అనేది వర్క్ ఉంటుంది, కొంతమందికి వర్క్ ఉండదు. అన్ని కంపెనీలు ఒకలా ఉండవు. కొన్ని కంపెనీలు ఏంటంటే ఓవర్ టైం ఇస్తాయి అనమాట. ఓవర్ టైం ఇచ్చి పని చేయించుకొని మనకు శాలరీలో మన ఓవర్ టైం అనేది యాడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్లో 30 డేస్ ఉంటే ఒక 4 చుట్టీస్ అనేవి ఉంటాయి అనమాట. 4 సండేస్ ఉంటాయి. 4 సండేస్ కొన్ని కంపెనీలు ఏంటంటే లీవ్ ఇస్తాయి, కొన్ని కంపెనీలు ఏంటంటే లీవ్ ఇవ్వవు. 30 డేస్ వర్క్ చేయించుకొని మనకి ఏంటంటే లాస్ట్ ఫైనల్ మన శాలరీలో అవి 4 డేస్ సండే పైసలు అనేవి వస్తాయి అనమాట. శాలరీలో ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. ఏంటంటే నాకైతే మా కంపెనీలో ఏంటంటే ఇప్పుడు జనవరి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువనే ఉంది. వర్క్ ఎక్కువగా ఉండేసరికి మాకైతే ఇప్పుడు పని ఉందన్నమాట సండే. లేకపోతే మాకు పని ఉండదు అండ్ నాకు కూడా లీవ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ అవుతుంది కంటిన్యూగా వర్క్ ఉంది. పర్లేదు, చేసుకుంటేనే బెటర్ కదా. ఎందుకంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వర్క్ చేసుకోవడానికే వచ్చాం కదా. వర్క్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం మనీ వస్తాయి. ఏంటంటే మనం మీద ఖర్చులు కానీ అవి ఇవి కానీ మనం ఉంటే వెళ్ళిపోతాయి అనమాట. మన శాలరీ అనేది మనకు సేవ్ అయిపోతుంది. అన్ని కంపెనీలు ఇలా ఉంటాయని నేను అనట్లేదు. కొన్ని కంపెనీలే ఉంటాయి. కొన్ని కంపెనీలు పాపం వాళ్ళకి ఏంటంటే ఓన్లీ శాలరీ మాత్రమే వస్తుంది, ఇలా ఓవర్ టైం అనేది ఉండదు అనమాట. ఇలా ఉంటుంది దుబాయ్లో. అండ్ మీకు ఇంకా ఇలాంటి దుబాయ్ వీడియోస్ కావాలంటే, దుబాయ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి. అండ్ ఇలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.